చెప్పారు. ఏంటి సార్ అంతర్గతంగా చాలా సార్లు కూడా ఇంతకుముందు వార్తలు వచ్చేవి. కేసీఆర్ కుటుంబంలో కూడా ఇట్లాంటి పొరపొచ్చాలో లేదంటే గొడవలో ఇవన్నీ మొదలయ్యాయి అంటే ఎవరు కూడా అట్లాంటిది ఏమీ ఉండదు, అట్లాంటిది లేదన్నట్టే అనుకున్నారు. కానీ ఇప్పుడు అవన్నీ కూడా బయటపడుతున్న పరిస్థితులు ఎట్లా చూస్తోంది పార్టీ? హలో శ్రీనివాస్ గారు వినబడుతుందా? ఇప్పుడు వినిపిస్తుంది. రైట్. ఏంటి ఇప్పుడు కవిత కామెంట్స్ కావచ్చు, కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువ, ఎవరైనా మాట్లాడవచ్చని ఆయన చెప్పడం, ఎట్లా చూస్తారు ఇదంతా? పార్టీ ఏ విధంగా చూస్తోంది ఇప్పుడు కవిత రాసినటువంటి లేఖకు సంబంధించి? మొట్టమొదట ఏబిఎన్ వీక్షకులకు, మీకు అక్కడ ఉన్నటువంటి సోదరు రవలి గారికి, తమ్ముడు శంకరుల రవి గారికి అందరు కూడా నమస్తే. నమస్తే అండి. మనందరం కూడా అంటే ఈ జరుగుతున్న పరిణామాల పట్ల ఇదొక అంటే ఇంతవరకు ఎవరు లేఖలు రాసింది కానీ లేకపోతే లేఖ రాస్తే బయటకు వచ్చిన విషయం కానీ ఇది కొంత కొత్తగానే అందరికి వినిపిస్తున్నది, కనిపిస్తున్నది. కాబట్టి ఈ లేఖలో ఇంతవరకు తను రాసిందా లేదా అనేటువంటి ఒక స్పష్టత రాకుండా ఉండే నిన్న కవిత గారు విచ్చేసిన తర్వాత ఎయిర్పోర్ట్ లో అవును నేనే రాసిన, రెండు వారాల క్రితం రాసిన, ఇది ప్రజాభిప్రాయం నేను వెలిబుచ్చిన మా తండ్రి గారికి, అది నా ఎట్లా బయటకు లీక్ అయిందో నాకు తెలియదు అనేటువంటి మాటలు మాట్లాడింది. కాబట్టి దీన్ని అంటే ఇది త్వరలోనే ఈ అంశం చర్చకొచ్చి సమసిపోతుందని నేనైతే అనుకుంటున్నా. దీని గురించి ఎక్కువగా అంటే ఒక కొత్త అంశం ఎప్పుడూ లేని విధంగా బీఆర్ఎస్ పార్టీలో స్వయాన కేసీఆర్ గారి కూతురు కవిత గారు ఈ అంశాలు లేవనెత్తడం పట్ల కొంత అందరు కూడా అంటే ఎప్పుడు లేనటువంటివి కాదు, గతంలో కూడా పార్టీలో ఈ విధంగా జరుగుతుందన్నటువంటి నేతలు కూడా ఉన్నారు కదా. విజయశాంతి కావచ్చు, లేదంటే ఈటల రాజేందర్ కావచ్చు, ఇట్లాంటి వాళ్ళ మీద చర్యలు కావచ్చు, బయటకు పంపించడం కావచ్చు, ఇవన్నీ జరిగాయి. కానీ ఇప్పుడు ఈ ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులు మాట్లాడడం కొత్త, మరి వీళ్ళపైన ఎట్లా ఉంటుంది అనేది కదా. అదే కొత్త, చూద్దాం ఏం జరుగుతుంది అనేటువంటిది. ఎందుకంటే దీని పట్ల స్పందించాల్సినటువంటి వ్యక్తి కేసీఆర్ గారే, పార్టీ అధ్యక్షులుగా వారే స్పందిస్తారు. ఏం జరుగుతుందో చూద్దాం. అంతేగాని ఇది మన స్థాయిలో మాట్లాడేటువంటి అంశం కాదు కదా. చెప్పే ఏ విధమైనటువంటి చర్యలు ఉంటాయని అంటే తెలంగాణలో సగం మంది బీఆర్ఎస్ కు సంబంధించిన నేతలు కావచ్చు, తెలంగాణ సమాజం సగం మంది ఈ విధంగానే అనుకుంటున్నారని చెప్పారు. అందులో లేరా మీరు? ఏమని అనుకుంటున్నారు? అదే అంటే ఈ విధంగా పార్టీలో జరుగుతోంది, పార్టీలో ఇబ్బందులు జరుగుతున్నాయి, కోవట్టులు ఉన్నారు, లేదనంటే పార్టీలో దయ్యాలున్నాయి. కేసీఆర్ ఇప్పుడు అందరు అనుకుంటున్నారు కాదు, తమ వ్యక్తిగత అభిప్రాయంగా చెప్పిండ్రు కానీ తను క్లియర్ గా అన్నది సగం మంది. ఏమన్నదంటే ఇందాక బయటలో విన్నాం కదా మనం ఇప్పుడే. అవును, నేను ఏమంటున్నా అంటే అనేక అంశాలు ప్రస్తావించారు అందులో. పార్టీ మెరిట్స్, పార్టీకి కలిగినటువంటి మెరిట్స్, డిమెరిట్స్ మాట్లాడిండ్రు. అందులో 14 అంశాలు ఉన్నాయి. అందులో కొన్ని అంశాలు ప్రజాభిప్రాయంగా ఆమె వ్యక్తపరిచింది కానీ అన్ని విషయాలు ఇప్పుడు కేసీఆర్ గారి చుట్టూ కేసీఆర్ గారు దేవుడు, కేసీఆర్ గారి చుట్టూ దయ్యాలు ఉన్నారనేటువంటి మాట ఇంతవరకు మనం ఎవరి నోట వినలే. మొట్టమొదటి కవిత గారి నోటనే వింటున్నాం. నిజంగా అది ఎవరైనా ఉన్నారు, ఎవరైనా చెప్పాలంటే ఆవిడే సాహసించాలి, ఆవిడే చెప్పాలి. అంటే అట్లా కాదు. ఇప్పుడు మన రాజేందర్ గారు మాట్లాడినప్పుడు కూడా కోటరీ ఉంది, సో లోపలికి వెళ్ళాలన్నా ఇబ్బందులు, కలవాలన్నా ఇట్లుంటుంది, మమ్మల్ని అక్కడికి వెళ్ళి గంటల కొద్దీ వెయిట్ చేసి బయటకు రావాలని చాలా మంది ఇంతకుముందు బయటకు వచ్చిన నేతలు అందరూ కూడా మాట్లాడారు కదా. వాళ్ళు దయ్యాలు అనలేదు కావచ్చు కానీ కేటీఆర్ చుట్టూ ఒక వలయం అయితే ఉంది అని మాట్లాడారు గతంలో. అంటే ఎవరి చుట్టూ, ఇప్పుడు వాస్తవానికి కేటీఆర్ గారి చుట్టూ, కేసీఆర్ గారి చుట్టూ కాదు, ఎవరి చుట్టూ అయినా కూడా ఒక కోటరీ అనేది ఎప్పుడు ఉంటుంది రాజకీయాలలో. ఈ రోజు రేవంత్ రెడ్డి గారి చుట్టూ జనం లేరా? రేవంత్ రెడ్డి గారి చుట్టూ సలహాదారులు లేరా? లేకపోతే రేవంత్ రెడ్డి గారి చుట్టూ జనాలు లేరా? అది ఎప్పుడు ఉంటదండి. ఆయన దగ్గరికి వెళ్ళగలుగుతున్నారు కదా అందరూ. ఆయన బయట ప్రజలతో మాట్లాడుతున్నారు, మీడియాతో మాట్లాడుతున్నారు, అందరూ ఆయన దగ్గరికి వెళ్ళగలుగుతున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి చుట్టూ కూడా జనాలు ఉంటారు. రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళాలంటే త్రూ అపాయింట్మెంట్ ద్వారానే వెళ్తారు. అపాయింట్మెంట్ అనేది కామన్ సార్. ముఖ్యమంత్రిని కలవాలంటే ఖచ్చితంగా ఎవరైనా తీసుకోవాలి, అది వేరు. ఇప్పుడు ఈ రోజు పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత ఫామ్ హౌస్ లో అనేక మందిని కలిసిండు కేసీఆర్ గారు. లేరు కదా, అంతకు ముందు కూడా అవసరం ఉన్న వాళ్ళని కలిసిండ్రు. ఇప్పుడు ఎట్లాగో ఆయన ఉన్నారు కాబట్టి ఖాళీగానే ఉన్నారు కాబట్టి